నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. నేను టమాటా చట్నీ షార్ట్ వీడియోలో పెట్టాను కదండి, ఎలా చేశాననేది కూడా చూపిస్తానని చెప్పి లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, మంచి టమాటాలు తీసుకొచ్చారు. బాగా శుభ్రంగా కడిగేసేసి పొడి క్లాత్తో తుడిచేసిన తర్వాత మంచిగా కట్ చేసేసి 3 రోజుల పాటు ఇలాగా ఉప్పు పసుపు వేసేసి ఈ ఊటలో ఊరబెట్టేశానండి. మంచిగా ఊట దిగిపోయింది. ఇక 4వ రోజునైతే ఎండ బాగా వస్తుంది, ఎండలో పెడదామని చెప్పి పళ్ళాల్లో అయితే వేసి పెడుతున్నాను. 2 ప్లేట్స్ నిండా వచ్చినాయండి 2 కేజీల టమాటాలు. కొంచెం దళసరిగానే కోసాను, ఏమంటే బాగా ఎండిపోయిన తర్వాత అవి దగ్గరికి అయిపోతాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. అయితే ఈ చట్నీని మొత్తం మెత్తగాను చేసుకోవచ్చు, లేదంటే అక్కడక్కడ ముక్క పొలుకుగా ఉండేలాగా కూడా తయారు చేసుకోవచ్చండి. నేనైతే ముక్కలుగానే చేస్తాను, అట్లా అయితేనే బాగుంటుంది అని మాకు బాగా అలవాటు అనమాట. ఇక ఎండలోకి తీసుకొచ్చి పెట్టానండి. 1 రోజు పెట్టాను, 2వ రోజు కూడా పెట్టాను. ఇక 2వ రోజు కూడా పెట్టిన తర్వాత ఇక ఈ మాత్రం ఎండిపోయినాయి చాలు. మరీ ఎక్కువగా ఎండినా కూడా ఒరుగులుగా ఉండి గట్టిగా ఉంటాయి. ఇలా చాలు, ఎండిన మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సరిపడినంతగా ఎండపెట్టేశాను. ఇదేమో చింతపండు వేశాను కదా, ఈ ఊటలో చింతపండు పెట్టుకున్నాను. తగినంత అందాజుగానే పెడతాను, నాకు లెక్కంటూ ఏమీ తెలియదు, అలా రాదు కూడా. అందాజుగా పెట్టిన తర్వాత కొంచెం సేపు నీరెండలో పెడదామని చెప్పి పైకి తీసుకొచ్చానండి. అక్కడే ఒక 10 నిమిషాలు ఉండి ఇంకా ఆ పులుసునైతే తీసుకొచ్చేసాను. ఈలోపు ఇదిగోండి, కొంచెం ఎండ ఇలా ఉందని చెప్పి ఇంటి దగ్గర వాతావరణాన్ని ఇలాగా షూట్ చేశాను, మీకు షేర్ చేద్దామని చెప్పి. బాగా ఎండ వచ్చేస్తుంది, చక్కగా ఉందండి. పల్లెటూరు వాతావరణం కదా, మాకు చాలా బాగుంటుంది ఇంటి దగ్గర. ఇంకా ఇదిగోండి, పొద్దున్న వంట అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇక 3 గంటల నుండి చట్నీలో వేసేద్దాము, చట్నీ తయారు చేద్దామని చెప్పి ఇలాగ ముక్కలు చూపిస్తున్నాను అనమాట. అప్పటికి బాగానే ఎండిపోయినాయి. ఇంకా ఇంతలో మెంతులు కొంచెం, అంటే కొంచెమే లేండి, మెంతులు కొంచెం ఆవాలు వేపుకుందామని చెప్పి వేపేసి పక్కన రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటే టిఫిన్లోకైనా ఎప్పుడైనా కూర త్వరగా అవనప్పుడు ఆకలి వేస్తుంది అనుకోండి, వేడివేడి అన్నంలోకైనా ఈ చట్నీ వేసుకుని తింటే ఎంత బాగుంటుందోనండి, చాలా బాగుంటుంది. అందుకని చెప్పి, ఎందుకంటే టిఫిన్లోకి ఒకటే పచ్చడి ఒకటే చట్నీ అయిపోతుంది. రోజు పల్లీ చట్నీ లేదంటే అల్లం చట్నీ ఉంటుంది. ఇంకా ఒకరోజు ఒకటి వాడుకుంటే 2 రోజులు వస్తాయి కదా. మా అమ్మాయికి కూడా తీసుకువెళ్ళాలి కొంచెం చట్నీ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా రోట్లో రుబ్బినట్టుగానే ఉంటుంది కదా అని చెప్పి టేబుల్ గ్రైండర్ ఉంది కదా, దానిలో రుబ్బేసేద్దాము, మంచిగా గ్రైండ్ అయిపోతుంది కదా అని చెప్పి. ఇంకా ఇదిగోండి, ఇంకా చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు వేస్తూ కొంచెం పులుసు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. ముందుగా చింతపండు గుజ్జు నలిగిపోయింది అనుకోండి, ఇంకా తర్వాత అప్పుడు సరిపడినంత కారం కూడా వేసి కలిగి పెట్టచ్చు అని చెప్పి, అంటే గ్రైండర్లోనే గ్రైండ్ చేసేయచ్చు కదా అని చెప్పి ముందుగా అయితే పులుసు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా చేసేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేసానండి, ఎందుకంటే ముక్కల్లో కొంచెం తక్కువగానే వేసినప్పుడు మనం కొంచెం పచ్చడి కారంగా ఉంటుంది కదా అని అప్పుడే ఎక్కువ వేసామనుకోండి, కారం పట్టిద్ది కదా అని ముక్క పీల్చేస్తుంది అనమాట, ఉప్పగా ఉంటుంది ఇంకా టమాటా ముక్క. అందుకని చెప్పి తక్కువగానే వేసుకోవాలి. అంటే మరీ తక్కువ వేసినా కూడా పులుసు బురబురలాడుతా నురగొచ్చేస్తుంది. అలా కాకుండా ఎక్కువగా కాకుండా చూసుకుని మంచిగా తక్కువగా సరిపడినంత మోతాదులో వేసుకుంటే బాగుంటుంది. ఇక ఈ టైంలో ఇప్పుడు ఇలా నలుగుతుంది కదా, అది ఓన్లీ చింతపండు పులుసు మాత్రమేనండి. ఇక ఆ పులుసు నలిగేటప్పుడు సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటే పట్టి తిరక్కోకుండా ఆ ఉప్పుకి నీరు శాతం ఉంటుంది కాబట్టి ఫ్రీగా అయితే గ్రైండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాగ మెత్తగా చూసుకుంటూ రుబ్బేసేసాను. వెనకటి కాలంలో అయితే చక్కగా రోల్ దగ్గర కూర్చుని ఒకళ్ళు రుబ్బుతుంటే ఒకళ్ళు తోస్తూ ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ చక్కగా చేతులకి పని ఉండేది, వచ్చే రోగాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఏముంది, అన్ని సుఖాలు వచ్చేసినాయి, పనులు చేసుకోవటానికి ఎక్కడికి ఆధునిక వస్తువులు వచ్చేసినాయి. ఇదిగోండి, అదేమో మెంతులను ఆవాలు వేపి పక్కన పెట్టాను అన్నాను కదా, ఇంకా అవి చల్లారిపోయినాయి. చిన్న జార్లో వేసేసి మిక్సీ పట్టేసేసి ఉంచితే
ఇంకా కారం వేసుకుని చూసుకుంటున్నప్పుడు కారం వేసుకుంటాం కదా, చూసుకుని సరిపడినంత ఆ టైంలో ఆ పొడి కూడా వేసేసుకుందామని. ఎక్కువగా వేపుకోకూడదు, అలాగని చెప్పి ఎక్కువ మెంతులు వేయకూడదు, ఎక్కువ ఆవాలు వేయకూడదు అనమాట. సరిపడినంతగా చూసుకుని మంచిగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇక ఈ గ్రైండర్ స్విచ్ అయితే తీసేసి మిక్సీ స్విచ్ వేసి రెండు ఒక్కసారి అయితే మళ్ళీ అది ఏమవుతుందోనని చెప్పి జాగ్రత్తగా అది ఆఫ్ చేసేసి మిక్సీ స్విచ్ వేసుకుని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఈ చిన్న జార్లో వేసుకుని ఈ మాత్రంగా ఇలా మెత్తగా పట్టుకున్న పొడిని ఒక పక్కన పెట్టేసుకుంటాను. పట్టిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను కారం కూడా చూసుకుని సరిపడినంత కారం కూడా వేసుకుంటాను అనమాట. మిక్సీలో కొంచెం మెత్తగా నలిగిందా లేదా అని 1-2 సార్లు చూసుకుని ఇలాగ ఓ పక్కన కూడా ఇది రెడీ చేసుకుంటున్నాను కదా. నేను ఎలా చేసుకుంటాను నా పద్ధతిలో అనేది నేను చెప్తున్నానండి. చాలా రకాలుగా చేస్తారు, ఎట్లా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ పెద్ద ఇదేమి కాదు, ఈజీగానే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇదేమి విద్యేం కాదు. ఒకసారి చూస్తే మనకి అవగాహన వచ్చేస్తుంది అనమాట ఎట్లా చేసుకోవాలి నిలవ పచ్చడి అనేది. కానీ పూర్వకాలంలో చేసుకునే పద్ధతులు అయితేనే బాగుంటుంది అనమాట. 2-3 నెలలు నిల్వ ఉండాలన్నా కూడా, అంటే తక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఒక 3 నెలల వరకు వస్తుందండి. ఎందుకంటే నేను కొంచెం అట్టు పెట్టుకుని మా అమ్మాయికి కూడా కొంచెం ఇవ్వాలి కదా, అందుకని చెప్పి తక్కువగానే చేసుకుంటున్నాను. ఎక్కువగా మరీ నిల్వ ఉండేటట్టుగా ఎందుకులే, ఎప్పుడైనా చేసుకుంటున్నాం కదా ఈ టమాటా చట్నీ అనేది, అప్పటికప్పుడైనా చేసేసుకుంటున్నాము. పూర్వకాలంలో అయితే ఒకసారి ఒక 5-6 కేజీలు పట్టేసి జాడీల్లోకి చేసేసి పెట్టుకునేవాళ్ళు. అట్లా ఏమి లేదు కదా. ఇదిగోండి, సరిపడినంత కారం వేసుకుంటున్నాను. ఈ టైంలో ఇలా వేసినప్పుడు, కారం వేసినప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది తిరగకోకుండా పట్టేస్తుంది అనమాట. కొంచెం పులుసు ఉంటుంది కదా, చూసుకుని పులుసు వేసుకుంటూ మంచిగా జారుగా ఉండేటట్టుగా ఇలా చెయ్యి పెడితేనేమో మంట పడుతుంది, చెయ్యి అంతా. అప్పుడే పెట్టుకోవటం ఎందుకులే, చెయ్యి పెట్టడం తీసేటప్పుడు అయితే పెట్టచ్చులే అని చెప్పి చట్నీ తీసేటప్పుడు ఎలాగైనా చేయి చేసుకోక తప్పదండి. ఎందుకంటే గరిటెలు పెడితే ఆ గంటికి మంచిగా నీట్గా రాదు కదా, గ్రైండర్లోనే ఉండిపోతుంది. ఇక మంచిగా పల్చగా తిరగటానికి కూడా ఈ పులుసు కొంచెం కొంచెంగా పోసుకుంటూ, ఓట ఉంది కదా చింతపండు పెట్టగా ఓట, ఇక ఆ ఓటనైతే ఇలా చేసుకుంటున్నానండి. రోట్లో అయినా రుబ్బేదాన్నండి ఇదివరకు, ఎందుకు గ్రైండర్ ఉంది కదా, సరే ఇదైనా రోల్లానే ఉంటుంది కదా అని చెప్పి ఇక ఇట్లాగా వేస్తున్నాను. ఇవ్వండి, ఇలాగా ముక్కలుగా ఉంటేనే మాకు చాలా ఇష్టం అండి. కొంతమంది మిక్సీగా ఇదంతా మిక్సీ పట్టేసేసి పొడిగా మెత్తగా అల్లం చట్నీ లాగా అనేగా ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే టమాటా చట్నీ లాగా తినేటప్పుడు ముక్కలుగా తగులుతుంటే చాలా బాగుంటుంది. అయినా కూడా నేను కూడా కొంచెం టమాటా ముక్కలను తీసి చిన్న జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాను. కొంచెం అది కూడా వేశాను, చూపించలేదు నేను, స్కిప్ అయిపోయినట్టుంది ఆ క్లిప్పింగు. ఇంకా ఇదిగోండి, ఉప్పు ఏమో సరిపోలేదు, కొంచెం చూసుకుని మరింత కొంచెం గళ్ళుప్పే వాడుకుంటామని కదండి. గళ్ళుప్పు అయితే రుచికి రుచి ఉంటుంది, ఎంత వేయాలనేది కూడా అందాజుగా తెలిసిపోతుంది. సాల్ట్ అయితే మనకి తెలియనట్లుగా అనిపిస్తుంది. మొదటి నుంచి కూడా గళ్ళుప్పు అలవాటు అనమాట. ఇక ఆ ఉప్పు కూడా ముందలే 2 రోజుల ముందు ఎండలో పెట్టేసుకుని జాడీలోకి తీసేసాను అనమాట. వెళ్ళమట వచ్చింది ఉప్పు కూడా, తెల్ల ఉప్పు అని అమ్ముతారు. పొద్దున్నే ఉప్పు ముగ్గు ఒకసారి తీసుకొస్తారండి మాకు. ఇక ఉప్పు ముగ్గు కూడా తీసేసుకుని ఎండలో పెట్టేసుకుని ఉప్పు కూడా జాగ్రత్త చేసుకుంటాను. ఉప్పు అసలు నిండుకోకుండా ఉండాలి ఇంట్లో. ఉండగానే ఇంకా 1 కేజీకి 2 కేజీలకి ఎక్కువగా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇంకా నలిగిపోయిందండి, మెత్తగా నలిగిపోయింది. అన్నీ వేసేసాను, కారం వేసాను, మంచిగా మెంతిపిండి ఆవపిండి గ్రైండ్ చేసి వేసేసాను కదా, మిక్సీ పట్టేసి ఇక తీసేస్తున్నాను అనమాట. అంటే మరీ మెత్తగా రుబ్బినా మనం టమాటా ముక్కలు వేసాను కదా నేను, అవి కూడా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా 2-3 తిప్పులు తిరిగి తీసేస్తాము అని అనగా ఆ టమాటా ముక్కలు వేసాను, అది గ్రేవీలో ముక్కలు కలవడానికి. నేనైతే ఇట్లాగే చేసుకుంటానండి. ఇంకా రకరకాలుగా చేయొచ్చు కానీ నాకు అట్లా రాదు. నేను చేసుకునే పద్ధతిలో మా అమ్మ ఎలా చేసేదో నిలవ చట్నీ నేను అట్లాగే చేస్తాను. కొంచెంగానే చేసేదాన్ని మా అమ్మ, ఎక్కువగా చేసి వేస్ట్ చేసుకోవడం అట్లా అస్సలు చేసేది కాదు. చాలా పొజిషన్గా చేసేదనమాట ఏది చేసినా. అలాగే నాకు గుర్తొచ్చి ఎక్కువ చేసి పాడు చేసుకునేటట్లు చేయను అనమాట. ఇంకా తాలింపు వేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ నూనె
నువ్వు పప్పు నూనె అండి, చాలా బాగుంటుంది. తగినంత, అంటే ఎక్కువగా ఏమి వేయలేదులేండి, కొంచానికే నేను తాలింపు వేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి గడ్డలు కూడా దంచి పెట్టుకున్నాను, ఎండుమిర్చి, ఇంకా తాలింపు గింజలు అన్నీ వేసుకొని, ఇంగువ ఒకటి లేదండి, ఇంగువ నిండుకుంది. ఇక ఇంగువ అయితే మిస్ అయ్యింది, కరివేపాకు కూడా మిస్ అయ్యిందనమాట. అయినా కూడా చట్నీ చాలా బాగుంటుందండి. సరిపడినంతగా మంచిగా వేపుకుని, మంచి వేగు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేస్తే ఇంకా ఆ వేడికి మరింత వేగిద్ది అనమాట. ఆ వేడికి ఇంకా మరింత వేగుతుంది. స్టీల్ కళాయి కదా, వేడి బాగా ఉంటుంది. ఇదిగోండి, ఇక చట్నీ అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. ఇక వేసేసి ఒక గిన్నెలోకి సర్ది పెట్టేస్తున్నానండి, ఈ బౌల్లోకి. ఈ బౌలు మొన్న పుష్ప గారు వాళ్ళ మనవరాలు పుట్టినరోజు అయింది కదా, అప్పుడు ఇచ్చారనమాట ఇది. ఇంక ఇదిగోండి, ఇడ్లీకి పప్పుల చట్నీ అయిపోయింది. పప్పుల చట్నీ చేసిన తర్వాత రెండో చట్నీ కింద అల్లం పచ్చడి కాకుండా ఈ టమాటా పచ్చడి కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఆయిల్ తక్కువే వేసాలండి, మరీ ఎక్కువ ఎందుకు లేని, అది నువ్వు పప్పుల నూనె అనమాట, మంచి ఆయిల్, ఇంకా తక్కువగా వేసాను అనుకోండి. ఇంకా మిగిలిన చట్నీ వీడియో అమ్మాయికి